హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ అప్పాలు చేశారా? మేము అప్పాలు చేద్దామని స్టార్ట్ చేసామో లేదో ఫుల్ వర్షం పడుతున్నాయి. అప్పాల కోసం మేము ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడే ఏం అప్పాలో మీకు చూపిస్తాను. వెల్లుల్లి ఉన్న ఆనియన్స్ తీసుకొని మేము వాటిని పొట్టు తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇక దీన్ని దంచడానికి అమ్మ దంచుతా అని చెప్పింది, దానికోసమనే అవన్నీ పొట్టు తీసి పక్కన పెట్టేసాం. మేము కారపూసలు చేస్తున్నాం. కారపూసల కోసం అని చెప్పి ఫస్ట్ ఎల్లిపాయలు ఇలా తీసుకొని వాటిని మిక్సీ రోట్లో వేసి దంచాలండి. వాటిని మా మమ్మీ దంచుతుంది. ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం. ఇట్లా వీటిని కూడా దంచాలి, 1 by 1 చేయాలి. మామూలుగా అమ్మ రోట్లో వేసి దంచుతా అనేసరికి నేను కూడా అలానే ఉన్నా, పక్క నుండి ఇంకా నేను చూస్తున్నా. నెక్స్ట్ ఇవంతా అయిపోయిన తర్వాత పిండిలో అవన్నీ కలపాలని చెప్పి నేను కూడా అక్కడే ఉండి అమ్మని చూస్తున్నా. ఇంకా పేస్ట్లన్నీ తీసుకుని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇది వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే నూరడం అయిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ సేమ్ ఇంతకుముందు ప్రాసెస్ లాగానే ఆనియన్స్ కూడా మా మమ్మీ నూరుద్ది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లో మనం పిండి తీసుకోవాలి. ఆ పిండి ఏంటంటే మనం 1 kg శనగపప్పుకి 1 kg బియ్యం తీసుకొని దాన్ని మనం పిండి గిర్నీ దగ్గరికి తీసుకెళ్ళి పిండి పట్టించుకోవాలి. ఇప్పుడు అదే పిండిలో మనం పిండిలో మనకు సరిపడా అంటే ఒక 2 గంటలు కారం, ఒక 1 స్పూను సాల్ట్ వేసి కలుపుకున్నాం. అంటే మీకు రుచికి సరిపడేంత ఎవరు ఎంత సాల్ట్ ఎంత కారం తింటే అంత కలుపుకోవచ్చు అన్నట్టు. మమ్మీ అట్లా చూసి కలిపింది. ఇందాక మనం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ పేస్ట్ వేసుకున్నాం కదా, దాన్ని ఇట్లా పిండి జల్లెడ తీసుకొని దాన్ని రసం మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఇవి కారపూసలు కాబట్టి మనం మామూలుగా మిషన్లో వేసి బొత్తితే అవి పూస రాదు మామూలుగా పేస్ట్ వేస్తే. అందుకని చెప్పి అది రసం మాత్రమే తీసుకుంటారంట. అందుకని చెప్పి దాన్ని పిండి జల్లెడలో వేసి దాంట్లో వాటర్ పోసి దాన్ని గట్టిగా స్మాష్ చేసింది. ఆ రసం అంతా కిందికి దిగిపోతుంది. సో అట్లా ఫస్ట్ వెల్లుల్లి వేసింది. ఇప్పుడు వెల్లుల్లి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆనియన్ పేస్ట్లో కూడా అలానే వాటర్ పోసింది. ఫస్ట్ 1 గ్లాస్ పోసి తర్వాత ఇంకొక గ్లాసు మొత్తం రసం మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు అట్లా పోసి గట్టిగా దాన్ని ప్రెస్ చేస్తే అది మొత్తం రసం కిందికి వచ్చేసింది. ఇంకా పిండిలో దాన్ని మనం మొత్తం కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఈ పిండి మొత్తం మంచిగా ఇప్పుడు రసంతో మొత్తం కలిపేసుకొని నీట్గా ఉండలు లేకుండా కలిపేసుకొని మెల్లిమెల్లిగా కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి బాగా వాటర్ పోస్తే అది బాగా మెత్తగా అయిపోయి లూజ్ అయిపోయి పూస రాదండి. అందుకని చెప్పి చూసుకుంటూ పోసుకోవాలి. ఒక్కోసారి మెత్తగా కూడా అవుతుంది. అలా మెత్తగా కాకుండా చూసుకోవడానికి కొన్ని వాటర్ తీసుకొని మనం అలా కలుపుతూ ఉండాలి. నేను వాటర్ పోస్తూ ఉంటే మా మమ్మీ పిండి కలిపింది. ఓవరాల్గా పిండి కలపడం అయిపోయింది. నెక్స్ట్ మేము గ్యాస్ పొయ్యి ఆన్ చేసి ఇంకా పెద్ద పొయ్యి మీదనే ముక్కుడు పెట్టేసి ఆయిల్ పోసినాం. ఆయిల్ పోసిన తర్వాత అమ్మ పూస ఒత్తుతూ ఉంటే నేను కాల్ చేసిన. ఇంకా మా పిన్ని వచ్చింది. మా పిన్ని అందులో ఒత్తుతూ ఉంటే మా మమ్మీ వాళ్ళిద్దరు ఒత్తిరు మిషన్ తోటి. ఇంకా నేను కాల్చడం, నా డ్యూటీ కాల్చడం అన్నట్టు. ఇంకా నేను కారపూస కాల్చేసిన. మంచిగా మేము ముచ్చట్లు పెట్టుకుంటూ ఆ రోజు అలా వేసాం. అప్పాలు మాత్రం 2 days చేసినామంది. ఎందుకంటే ఫుల్ వర్షం కాబట్టి లోపల పొయ్యి పెట్టేసి చేసేసరికి కొంచెం మాకు ప్రాబ్లం అయింది కాబట్టి 2 days చేసాం. ఒకరోజు కారపూసలు చేసాం, ఇంకొక రోజు గారెలు వేసాం. ఇప్పుడు కారపూసలు ఇలా ముగ్గురం కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ చేసాం. ఇట్లా మేము కారపూసలు చేస్తుంటే మా బాబు ఒకటికి వచ్చి నాకు ఒకటి పెద్ద కారపూస వేసేయమని చెప్పిండు. అందుకని చెప్పి చాలా పెద్దగా చేసినాం. అదే కారపూస. ఓవరాల్గా ఫైనల్గా కారపూసలు అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ ప్రాసెస్లో ఇప్పుడు ఇది నెక్స్ట్ డే మనం ఏం చేసినామంటే గారెలు, వాటిని చెక్కలని కూడా అంటారు కొంతమంది. దానికోసం అని చెప్పి వెల్లుల్లి మనం తీసుకొని కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ తీసి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దానికి తర్వాత దీంట్లో మనం పప్పులు వేసుకుంటాం కదండి, అంటే పల్లీలు, పప్పు,
మళ్ళీ తర్వాత నువ్వులు వేసుకుంటారు. అన్నీ చిన్న చిన్న గ్లాసెస్ తీసుకోవాలి. తీసుకొని వాటిని మొత్తం మంచిగా నీట్గా కడుక్కోవాలి. ఎందుకంటే నువ్వుల్లో మనకు ఎక్కువ ఇసుక ఉంటుంది కాబట్టి దాన్ని మొత్తం నీట్గా కడిగేసుకొని వాటిని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇసుక ఉంటుందని చెప్పి మా మమ్మీ దాన్ని 1-2 సార్లు కాదు 3-4 టైమ్స్ కూడా కడిగింది. మమ్మీ అడుగుతుంటే నేను మమ్మీకి హెల్ప్ చేశాను కొంచెం. అది అయిపోయిన తర్వాత సేమ్ నిన్నటి ప్రాసెస్ లాగానే ఫస్ట్ వెల్లుల్లి రోట్లో వేసి దంచేసింది. ఊళ్ళో ఉన్నాం కాబట్టి మా మమ్మీ ఏమందంటే రోట్లో వేసి దంచుకుందామని చెప్పి అంది. ఎప్పటికీ మిక్సీ పడదాం కదా, ఈసారి ఇలా చేద్దామనంటే సరే అని చెప్పి నేను కూడా అన్నాను. ఇంకా వెల్లుల్లి దంచుతూ ఉంటే నేను కూడా మా మమ్మీతో పాటు ఉండి ఇంకా ఖాళీగా ఉంటామా, మనం సెల్ఫీ వీడియో తీసుకోవడమే. మా మమ్మీ కష్టపడుతుంటే నేను మాత్రం పక్క నుండి వీడియో తీసుకున్నాను. కాకపోతే నేను కూడా హెల్ప్ చేశానండి, మరీ సైలెంట్గా అట్లా ఏం లేకుండా. వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. వెల్లుల్లి పేస్ట్ తీసి పక్కన పెట్టేసుకుంది. దాని తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి కూడా దంచుదామంది ఓకే అని చెప్పిన నేను. అలా మనం ఏం చేయాలంటే వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, నెక్స్ట్ ఆనియన్స్ కూడా సేమ్ అలానే దంచుకోవాలి. జారుతూ ఉంటే మా మమ్మీ ఏం చేసిందంటే ఈ పిండి ఉంది కదా మనం అప్పాలు వేసుకునే పిండి, దాన్ని కొంచెం అందులో వేసి కొంచెం దంచడం వల్ల అది జారలేదు. ఇంకా నెక్స్ట్ అప్పాల పిండి కలుపుకోవడమే. ఇది ఎట్లా అంటే ఓన్లీ బియ్య పిండి అనండి. ఇందులో కొన్ని ఇలా లవంగాలు, ధనియాలు అట్లా వేస్తారట పట్టించేటప్పుడు. బియ్యం మాత్రం గిర్ని దగ్గరికి వెళ్ళి పిండి పట్టించుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో పిండిలో ఏం చేయాలంటే ఫస్ట్ జీలకర్ర ఇట్లా నలిచి వేసింది అమ్మ. వేసిన తర్వాత దానిలోకి మొత్తం చల్లి ఇట్లా కలిపేసింది. దాని తర్వాత దాంట్లో కొన్ని ధనియాలు కూడా వేసిందండి, టేస్ట్ కోసం బాగుంటాయి అంట అని ధనియాలు కూడా వేసింది. ఇంకా నెక్స్ట్ కారం ఎట్లా అంటే ఒక 2 గంటలు కారం వేసింది. మీకు రుచికి ఎంత అవసరం ఉంటే అంత కారం వేసుకుంటే సరిపోద్ది. మాకు 2 స్పూన్స్ అయితే సరిపోద్ది అని. తర్వాత కొంచెం సాల్ట్ వేసింది. ఇంకా మొత్తం కరెక్ట్గా మిక్స్ చేసిందండి. ఈవెన్గా మనం కరెక్ట్గా మిక్స్ చేసుకోవాలి, లేకుంటే అక్కడక్కడ ఉంటే కొంచెం సాల్ట్, కొంచెం కారం అట్లా వస్తుంది. ఇంతకుముందు మనం పప్పులు, పల్లీలు, నువ్వులు నానబెట్టాం కదా, అవి ఇప్పుడు మెల్లిమెల్లిగా తీసుకొని అందులో వేసుకొని కలిపేసుకోవడమే. ఇంకా మా పిన్ని కూడా వచ్చింది కాబట్టి మా పిన్ని వేస్తుంటే మా మమ్మీ కలిపింది. ఇంకా మొత్తం పప్పులా ఉన్నాయని మొత్తం వేసేసారు. ఇంకా నువ్వులు, పప్పులు, పల్లీలు అన్నీ మొత్తం వేసేసారు. ఇంకా వాటితో పాటు మొత్తం మంచిగా కలిపేసి ఇంతకుముందు మనం పేస్ట్ చేసినాం కదా, వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్, పచ్చిమిర్చి, తర్వాత కొత్తిమీర, కరివేపాకు అన్నీ ఇంకా అందులో వేసేసుకోవడమే. అవన్నీ వేసుకొని మంచిగా ఆ పిండిలో ఒకసారి మొత్తం నీట్గా కలిపేయడమే. అవన్నీ వేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా అవన్నీ వేసుకోండి, టేస్ట్ బాగుంటాయి అప్పుడైతేనే. అమ్మ కరివేపాకు మాత్రం బాగా వేస్తుందండి గారెల్లో. ఇంకా అన్నీ మొత్తం కలిపి మంచిగా నీట్గా కలిపేసింది. ఇంకా కలుపుతూ ఉంటే మా పిన్ని వాటర్ పోసింది కొంచెం కొంచెంగా. ఇలా ఇద్దరు కలిసి ఇంకా పిండి కలుపుకున్నారు. అట్లా అని మొత్తం ఒకటేసారి వాటర్ మాత్రం పోయొద్దు, పిండి మెత్తగా అవుతుంది. మెత్తగా అయితే కూడా గారెప్పాలు వేయడం కష్టమవుతుంది అండి. కొంచెం కొంచెం పోసుకుంటూ కొంచెం కొంచెం కలుపుకోవాలి. ఇంక ఇద్దరు ఒక్క దాంట్లో కలపరావట్లేదని చెప్పి కొంచెం పిండి పక్కన తీసేసి చిన్న దాంట్లో కలపడం స్టార్ట్ చేసారు. ఇంకా ఫైనల్గా పిండి ఇలా మెత్తగా స్మూత్గా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాన్ని ఇలా బాల్స్ లాగా రౌండ్గా వేసుకోవాలి. మనం పూరీలు చేసుకుంటాం కదా, సేమ్ అంతే సైజులో మనం బాల్స్ లాగా రౌండ్గా వేసుకొని పక్కన పెట్టేసుకొని, ఇది గారెలు చేసే మిషన్ అండి. ఈ మిషన్ పైన ఫస్ట్ కవర్ పెట్టాలి. కవర్ పెట్టేసి దాన్ని కవర్ పైన కొంచెం మనం ఆయిల్ పూయాలండి. కవర్కి కింద అటు పైన ఆయిల్ పూసేసి, ఇంకా మనం గారెలు వేయడానికి ఇంతకుముందు బాల్స్ వేసాం కదా, అందులోంచి ఒకటి తీసుకొని దాన్ని అక్కడ పెట్టేసి గట్టిగా ప్రెస్ చేయడమేనండి. ప్రెస్ చేస్తే అయిపోతుంది అప్ప. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఈవెన్గా వచ్చిందో లేదా కరెక్ట్గా ఏమన్నా మధ్య రాకుంటే కొంచెం మీద స్మూత్గా అలా ఇట్లా అద్దడమే. అంతే, వచ్చేసింది. ఈజీ ప్రాసెస్ కదా, అయిపోయింది. ఇలా మనం 1 కాదు 2 కాదు ఎన్ని గారెలు కావాలంటే అన్ని గారెలు వేసుకోవచ్చు. ఇంకా మా పిన్ని గారెలు వేస్తుంటే నేను కూర్చొని ముద్దలు వేస్తూ ఉన్నా.
కానీ వర్షం మాత్రం కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉందండి. అసలు ఈసారి సద్దుల బతుకమ్మ అంటే ఎంతో ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం, కానీ కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. ఎన్ని డేస్ ఈ వర్షం ఉంటుందో తెలీదు. ఆ వర్షానికి మేము లోపలే అప్పాలు చేసుకోవడం స్టార్ట్ చేసినాం. ఆ అప్పాలకి ఇంకా మాకు ఎట్లా అంటే అమ్మ పొయ్యి పెట్టేసి ఇంకా ముక్కుడు పెట్టేసింది. మాది ఏంటో తెలియదు, కానీ అప్పాలు స్టార్ట్ చేసినామో లేదో పవర్ కట్, వర్షం పడుతుంది, ఇటు పవర్ కట్. ఇంకా చూడాలి, అప్పాలు స్టార్ట్ చేసినందుకు ఇంకా పవర్ పోయింది కదా అని ఎట్లనో ఇంకా కానిచ్చేసినాం. కాకపోతే కాసేపటికి ఒక హాఫ్ అన్ అవర్లో పవర్ వచ్చేసింది. మొత్తానికి అప్పాలు మాత్రం సక్సెస్ఫుల్గా చేయడం స్టార్ట్ చేసినాం. ఇంకా కాసేపటికి మా మమ్మీ పక్కకు తప్పుకొని నన్ను కాలవమ్మని చెప్పింది. ఇంకా నేను ఊరుకుంటానా, ఆల్రెడీ మనకు కాలవడం వచ్చు కదా, మంచిగా నేను సీట్ ఆక్రమించేసాను. ఎంచక్క ఇంకా నేను కాల్చేసాను. ఆరామ్సే అలా కాల్చుకున్నాం. మా ఇద్దరు పిన్నులు వచ్చిండ్రు. ఇంకా అందరు వచ్చేసరికి ఇంకా అలానే గారెలు వాళ్ళు వేస్తూ ఉంటే అమ్మ ముద్దలు వేసింది, నేను ఇంకా కాల్చిన. ఫైనల్గా కారపూసలు గారెలు అన్నీ అయిపోయినాయి. కరెంటు మాత్రం అస్సలు రాలేదండి మేము అప్పాలు చేస్తున్నంతసేపు. నీ మధ్యలో ఒకసారి లేచిన, నాకు అసలు పొయ్యి దగ్గర కూర్చొని వశపడక. ఇంకా ఇవి మా ఫైనల్గా టోటల్ అప్పాలు. మా అప్పాలు మీకు ఎలా ఉన్నాయి, నచ్చాయా? నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రోజా విజయ్ క్రియేషన్స్. బాయ్ బాయ్.